అందరికీ నమస్కారం. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అయితేనే నేను క్యాట్ సస్పెన్స్ ఛానల్లో క్రైమ్ అవేర్నెస్ వీడియోస్ ఇస్తాను కదా. నిజంగా నాకైతే కాసేపు ఇంకా అసలు ఎవరిని నమ్మాలరా, పిల్లలు లేని పెద్దవాళ్ళు అనిపించిందండి. ఘర్ష కుర్తి అని చెప్పేసి మన కరీంనగర్ అవుట్స్కట్స్. ఆయన పేరు వచ్చేసి గజ్జెల శంకరయ్య, వయసు 76. ఆయన భార్య పేరు గజ్జెల లక్ష్మమ్మ, వయసు 70. వీళ్ళకి ఇంటికి దగ్గరలోనే కత్తి శివయ్య అని ఒక అతను ఉంటాడు. అతని వయసు 36 సంవత్సరాలు. ఈ కత్తి శివయ్య అనేవాడు గతంలో ముంబైలో కళ్ళు దుకాణంలో చేశాడు కదా, కొద్ది సంవత్సరాలు ఊరిలో ఉంటున్నాడు. ఈ శంకరయ్య లక్ష్మమ్మలకి మరి పిల్లలు లేరు, మళ్ళీ దూరంగా ఉంటారు, మనకు ఐడియా లేదు. కానీ ఇంట్లో వీళ్ళిద్దరూ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ వాళ్ళకి మందులు కావాలన్నా, నిత్యావసర వస్తువులు కావాలన్నా, ఏది కావాలన్నా ఈ కత్తి శివ చేస్తూ ఉంటాడు. దానికి అంత కొంత డబ్బులు ఇస్తూ ఉంటారు. అంటే నమ్మకం. ఇంకా ఇతను రీసెంట్గా జల్సలకు అలవాటు పడ్డాడు, అత్యాసకు పోతూ ఉన్నాడు, అంటే బెట్టింగ్లు, తర్వాత లేనిపోయిన అలవాట్లు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో అతను కన్ను ఈ లక్ష్మమ్మ మెడలో ఉన్నటువంటి బంగారం మీద, ఇంట్లో ఉన్న మిగతా విలువైన వస్తువుల మీద పడింది. అప్పుడు ఏం చేయాలి? చంపితే కేసు అయితే వాళ్ళు నేచురల్గా చనిపోవాలి, లేదా అపస్మృతిలో పోవాలి. అప్పుడు ఏం చేశాడు? నేచురల్గా చనిపోయేలా ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. వాడు అనుకున్నది మరి రాత అనుకోవాలి. ఇంకా అది పాపం. అదే సమయంలో పాపం వీళ్ళు ఇద్దరు కూడా దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చేసాయి. వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ కదా. ఇంకా అతనికి చెప్పారు. అతను వచ్చేసి ముందు వెనక ఆలోచించడం వెళ్ళాడు. వెళ్ళగానే ఒకళ్ళకి 6 బిళ్ళలు ఇచ్చాడు. ఏం బిళ్ళలు అవి? ముంబైలో కళ్ళు దుకాణంలో వీడు చేస్తున్నప్పుడు ఆ మత్తు బిళ్ళల కళ్ళులో కలిపి వీడి దగ్గర కొన్ని పెట్టుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. అది వీడికి పట్టుకొచ్చుకున్నాడు. ఆ మత్తు బిళ్ళలు వీడికి ఇచ్చాడండి. సారీ, వీళ్ళకి ఇచ్చాడండి పాపం, పెద్దవాళ్ళకి. చాలా పవర్ఫుల్ అవి, హై డోస్ అది. మొన్న ఉదయం ఇచ్చాడు. పాపం వాళ్ళు మింగారు. కాసేపు అపస్మృతిలో పోయారు. నిర్ధారించుకున్నాడు ఇక వీళ్ళు ఇప్పుడు లేవలేరని. ఇక ఆ మెడలో ఉన్న చైన్ పట్టుకెళ్ళిపోయాడు. లోకల్గా ఉన్నటువంటి ఈ తాకట్టు పెట్టుకుని ఒక ఎత్తున్నాడు, ఐ థింక్ శ్రీనివాస్ ఎవరో. అతనికి ఇస్తే 1,70,000 1,80,000 డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకుని కొన్ని అప్పులు తీర్చేసుకున్నాడు. మిగతా వాడితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత రోజు ఈ భార్యాభర్తలు ఇద్దరు అసలు ఏంట్రా, ఏం కరోనా ఏం లేదు అనుకున్న మూమెంట్లో ఏదైనా ఆసుపత్రి పట్టుకెళ్ళారు. పాపం పెద్ద ఆయన చనిపోయాడు. ఆ పెద్ద ఆవిడ వచ్చేసి అపస్మృతిలోనే ఉంది, ఇంకా స్పృహలోకి రాల. ఎలా ఈ రకంగా అయింది, ఏంటైందని చెప్పేసి ఊరు అందరిని విచారిస్తున్న మూమెంట్లో ఆ ఇంటికి ఎప్పుడు లేదు కత్తి శివే, వాళ్ళకి ఏది కావాల్సిన సరే వీడియో ఇస్తూ ఉంటాడు అన్నారు. వీడి గతంలో ఎక్కడ పనిచేసాడు ఏంట్రా అని చెప్పేసి అంటే వాడు ముంబైలో కళ్ళు దుకాణంలో చేసాడు అని చెప్పేసి అన్నారు. ఈలోపు ఈ బాడీస్ ఆల్రెడీ పోస్ట్ మార్టం చేయాలి కదా. ప్రైమరీగా ఏం చెప్పారు? వాళ్ళు బాడీ ఏదో పాయిజన్ ఇంజెక్ట్ అయిందని చెప్పేసి అన్నారు. ఇక వీటి మీద నిఘా పెట్టారు. ఈలోపు వాడి ఇంట్లో దొరకకూడదు కదా ఏమి అని చెప్పేసి ఈ దగ్గర మొత్తం పిల్లలు అవన్నీ కూడా దూరంగా పడద్దని చెప్పి తీసుకెళ్తున్నాడు. పోలీసులు చూడగానే భయపడ్డాడు, తప్పు చేశాడు కదా. సో దొరికేశాడు. వాడి దగ్గర చూస్తే 13 మత్తు బిళ్ళలు, డబ్బు, ఇంకా వేరే రకరకాల ఏవో ఉన్నాయి, మొబైల్ సంథింగ్. విచారిస్తే తెలిసింది వీడే అని. బంగారం ఈరోజు ఎంత భయంకరంగా తయారవుతుందంటే, భయంకరంగా రేటు పెరిగిపోతూ సామాన్లు కొనలేని పరిస్థితిలో ఒకటి. అది డబ్బు కోసం ఏదైనా సరే చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆ బంగారం అట్రాక్ట్ చేస్తుంది. రా నన్ను తీసుకోవాలంటే వీళ్ళు అడ్డున్నారు, వాళ్ళు చంపేసేయాలి. నేచర్ చచ్చినట్టుగా బిహేవ్ చేయాలా వాళ్ళు, లేదా నేచర్ చచ్చినట్టు నీకు అనిపించాలా? ఇంకేముంది, ఏదో కుట్ర చేసి బంగారం పిలవదు, వీళ్ళ మైండ్ అలా చెప్పింది. దండం పెడుతున్నా పిల్లలు లేని పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే ప్రశాంతంగా మీకు తగ్గ వృద్ధాశ్రమాలు ఉంటూనే ఉన్నాయి. మీరు ఎంత ఖర్చు పెడితే అంత దగ్గర ఫెసిలిటీస్ ఉంటూనే ఉన్నాయి. అటువంటి జాగ్రత్తగా ఉండండి. ఇక పిల్లలు అన్న వాళ్ళు మీరు విదేశాల్లో ఉన్న, దూరంగా ఉన్న, మీ నాన్న విషయం కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ పుణ్యం ఉండిద్దిరా, ఆడోళ్ళైనా మగోళ్ళైనా, చిన్నైనా పెద్దైనా. ఒరే పాపాత్మలారా, దుర్మార్గులారా, మీరు చేసే చిన్న తప్పు కూడా దొరుకుతుందిరా. మనుషులను చంపితే ఎందుకు దొరకరురా? ఎందుకురా చంపుతారు? పాపం ప్రాణం పోయి మీరు జైలు పాలయ్యి మారండి రేఖనైనా.